ఆయన చనిపోయిన తర్వాత ఆయన నోటి ద్వారా పలికించిన సువార్త ద్వారా మరింత పరిచర్య జరుగుతుందండి. అది మన దేవుని యొక్క స్పెషాలిటీ. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఒక తీర్మానం ఏం చేస్తుంది? మన జీవిత మలుపునే మార్చేస్తుంది, తిప్పేస్తుంది అంతే. చూద్దాం బైబిల్ గ్రంథంలో నుంచి ఇద్దరు భక్తుల గురించి చెప్తాను మనకున్న టయాన్ని బట్టి. ఒక భక్తుడు సొలొమోను భక్తుడు, మరొక భక్తుడు బిలాం భక్తుడు. ఒక ఆయన తీసుకున్న తీర్మానము ఏం చేసింది, మరొక ఆయన తీసుకున్న తీర్మానం ఏం చేసిందో ఒకసారి చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం. 2వ అధ్యాయము 1వ వచనం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 2వ అధ్యాయము 1వ వచనం చూడండి ఒకసారి. సొలొమోను యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును తన రాజ్య ఘనత కొరకు ఒక నగరును కట్టవలనని తీర్మానము చేసుకొనెను. హల్లెలూయా. ఎవరు? సొలొమోను, జ్ఞాని అయినటువంటి సొలొమోను. ఈరోజు ఒక మాట చెప్పిన, జ్ఞాని అయిన సొలొమోను గురించి చెప్పబడిన మాటలేంటి తెలుసా? అతడంత గొప్ప జ్ఞాని అతనికి ముందు పుట్టలేదంట, అతనున్న కాలములో పుట్టలేదంట, అతని తర్వాత కాలములో కూడా పుట్టలేదనే చెప్పాలి. హల్లెలూయా. ఇంకోటి చెప్తున్నాను, ఆయన దీవించబడిన దీవెన, ఆయన ఆస్వాదించబడినట్లుగా అంతకు ముందు కూడా ఎవరు దీవించబడకపోవచ్చు, అతను ఉన్న కాలంలో దీవించబడకపోవచ్చు, ఇప్పుడు ప్రస్తుతం కూడా దీవించబడలేదనే చెప్తాం. హల్లెలూయా. ఎందుకు? కారణం ఏంటి అంటే సొలొమోను మనసులో కలిగిన ఆలోచన, తీర్మానం, నిర్ణయం ఏంటండి? అంటున్నాడు, దేవుడి నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టాలని తీర్మానం. అంటే తన జీవితంలో మొట్టమొదటిగా అతడు తీసుకున్న తీర్మానము ఏ తీర్మానం అండి? నేను దేవుడి నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టాలి. ఈరోజు ప్రియ దేవుడి బిడ్డలారా, మన తీర్మానం ఏమై ఉంది? ఈరోజు మన తీర్మానం అనేది ఏమై ఉండాలంటే, నీ యొక్క ఆలోచన, తీర్మానం అనేది దేవుడి నామ ఘనత కొరకైనదిగా ఉండాలి. హల్లెలూయా. ఎందుకు? దేవుడి నామ ఘనత కొరకై తీర్మానం మనకు ఉండాలి అంటే, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను. ఇక్కడ సొలొమోను అంటున్నాడు కదా, ఏమంటున్నాడంటే, నేను దేవుడి నామ ఘనత కొరకు ఒక మందిరాన్ని కడతానని తీర్మానించుకున్నాడు. తర్వాత చెప్తున్నాడు రెండవదిగా ఏమనంటే, తన రాజ్య ఘనత కొరకు ఒక నగరాన్ని కడతానని. ఈరోజు మన తీర్మానాలు ఎలా ఉంటున్నాయి? మన శుక్రవారం, అంతకుముందు శుక్రవారం చెప్పాను, ముందుగా నా నీతిని, రాజ్యాన్ని వెదకండి. మొదటి ప్రిఫరెన్స్ అనేది, మొట్టమొదటిగా మనం ఎవరికి విలువ ఇవ్వాలంటే ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు పరుగులెత్తే వారంగా మనం తీర్మానించుకోవాలి. ఎప్పుడైతే అలాగా మనం తీర్మానించుకోగలుగుతామో కృపాక్షేమాలు మన వెంటే వస్తాయి. నువ్వు దేని గురించి చింతిస్తున్నావో, దేని కొరకైతే విచారిస్తున్నావో అవి నీ వెంటే వస్తాయని దేవుడే స్వయంగా మనకు తెలియపరిచాడు. హల్లెలూయా. ఈరోజు ఒక దైవ సేవకుడికి చెప్తున్నాను కదా, సొలొమోను మొదటి ఆలోచన, ఆయన తీర్మానం ఏంటంటే ఆయన నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టబడాలని. ఈరోజు దైవ సేవకుడిగా సంఘం విషయం ఏం కోరుకున్నాను తెలుసా? ఈరోజు శరీరం అనబడినటువంటి నీ దేహము, అతని శరీరము మొట్టమొదటిగా దేని కొరకు నిర్మించబడాలి, దేని కొరకు కట్టబడాలంటే దేవుడి నామ ఘనత కొరకై నీ దేహము దేవుని ఆలయముగా కట్టబడునుగాక. హల్లెలూయా. దేని కొరకు కట్టబడాలండి? దేవుడి నామ ఘనత కొరకు. శద్రకు, నీ దేహము ఆలయంగా కట్టబడాలి, నిద్రకు ఆలయంగా కాదు. మన దేహాలు బద్ధకానికి ఆలయంగా కాదు, సోమర్తనానికి ఆలయంగా కాదు, పాపం చేయడానికి ఆలయాలుగా కాదు, దుర్మార్గ పనులు చేయడానికి కాదు ఆలయాలుగా, చెడు కార్యక్రమాలు చేయడానికి కాదు ఆలయాలుగా మార్చుకోవడానికి, దేవునికి ఆలయముగా, దేవుడి నామ ఘనత కొరకు మన దేహములని, ఈ శరీరములు ఆలయాలుగా కట్టబడాలి.
కారణం ఏంటి? ఎందుకు కట్టబడాలి? ఎందుకు అలాంటి ఆలోచన చేశాడు అంటే కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 6:19 ఒక మాట త్వరగా తీయండి. 6:19 త్వరగా తీయాలి. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి, జాగ్రత్తగానండి, ఎందుకు నీ దేహము మొట్టమొదటిగా దేవుడి నామ ఘనత కొరకు ఒక ఆలయంగా కట్టబడాలి అంటే మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. అర్థమైందా? అర్థమైందా? మీ దేహము ఎన్నో జాగ్రత్త తీసుకున్నారే, ఎండ దెబ్బ తగలకుండా, వడ దెబ్బ తగలుకోకుండా, వర్ష దెబ్బ తగలుకోకుండా, చలి దెబ్బ తగలుకోకుండా నీ దేహాన్ని కాపాడుకుంటున్న ఎంతో ప్రేమిస్తున్నావు కదా. ఆ దేహానికి ఎన్ని రంగుల వస్త్రాలు ధరిస్తున్నావు కదా, ఎన్నో రకాల సబ్బులు వాడుతున్నావు కదా, ఎంత ప్రేమిస్తున్నావు అంటే దానికి పెట్టిన ఖర్చు, దానికి ఇచ్చినంత విలువ ఇంకా దేనికన్నా ఇస్తారో లేదో నాకు తెలీదు. ఈరోజు ఎక్కువ ఖర్చు శరీరానికి సంబంధించినటువంటి తిండి విషయంలో కానీ వస్తువుల విషయంలో పెడుతున్న ఖర్చు ఇంక దేనికి పెట్టట్లేదు. హల్లెలూయా. ఈరోజు ఆ దేహము నీ సొత్తు కాదు, అది దేవుడి చేత నీకు అనుగ్రహించబడింది. ఏమనుందమ్మా? నీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడింది. ఈరోజు నీకు ఇచ్చిన దేహము అది దేవుని వల్ల అనుగ్రహించబడింది కాబట్టి ఆయనకి కాకుండా ఎవరికి ఉంటుంది అజమాయిషి? చెప్పండి. ఇప్పుడు నీ బిడ్డల మీద నీకు అజమాయిషి ఉంటుందా, నాకు ఉంటుందా? చెప్పండి. ఎవరికి అధికారం ఉంటుంది? ఎక్కువ మీకే అధికారం ఉంటుంది. ఇప్పుడు మీ పిల్లల్ని 2 దెబ్బలు మీరు కొట్టుకున్నా మీకు అంత నొప్పి తగలదు. కానీ నేను కొట్టాను అనుకోండి, నొప్పి కలిగితే లేదా? చెప్పరే, నొప్పి కలిగితే లేదా? ఇప్పుడు మన రమాగారు ఉన్నారు, శృతిని ఒక మాట 2 మాటలు అన్నా ఆమె అనుకోండి, మా అమ్మాయి కాదు అనుకోండి, ఈమె తుడిసిపోద్ది. మా అమ్మాయిని కదా నేను అందాను, ఆమె తుడిసిపోద్ది. మధ్యలో నేను దూరం అన్నాను అనుకో, మన శృతి రేపు డాక్టర్ అయిన తర్వాత ఏదో ఇంజక్షన్ చేసి పడేసింది. నన్ను అలాగ అన్నావు కదా అప్పుడు, ఈరోజు నేను వెళ్తా అమ్మ నర్సయ్య ఒక ఇంజక్షన్ చేయమ్మా అని అన్నాను అనుకో, దొరికారు నా సావిరంగా అనుకోని ఏదైనా చేసింది అనుకో అని మాట వరకు చెప్తున్నా, మంచిది చేయదు. ఏది చెప్పినా 1 రోజుకు 2 రోజులకైనా క్లియర్ చేసుకొని వచ్చింది. అంతేనా శృతి? అదార్చి లేదు, అజమాయిషి లేదు. ఎందుకంటే వాళ్ళ కుమార్తె ఆమె సొత్తు, ఆమెకి మాత్రమే దాని మీద అజమాయిషి ఉంటుంది. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నేను అజమాయిషిగాని తీసుకోవాలనుకున్నట్లయితే రమాగారు బాధపడుతుందా లేదా? బాధపడుతుంది. అలాగే నీ దేహము దేవుడు అనుగ్రహించింది, ఆయనకు మాత్రమే అదార్చి ఉంటుంది. ఆయన నామ ఘనత కొరకే నీ దేహము ఆలయంగా మార్చబడాలి తప్ప పాపిష్టి కార్యకలాపాలకు అది మార్చబడకూడదు. దేవుడు నచ్చడు, దేవుడు బాధపడతాడు, దేవుడు ఇష్టపడ్డు. ఇంకోటి చెప్పనా, ఇంకో మాట, ఆలయము కదా మన దేహము, దేవుని ఆలయం కదా. ఏమండి, లోకములో ఎన్నో ఆలయాలు, మందిరాలు, చర్చిలు, మసీదులు ఎన్నో చూస్తున్నాం కదా. వాటిల్లో కానీ, ఆ మందిరాల్లో కానీ, ఆలయాల్లో కానీ వ్యభిచారం చేస్తూ ఊరుకుంటారా? బీరు సీసాలు కానీ, తాగుబోతులు, విందులు కానీ చేశారని ఊరుకుంటారా? పనికి మాలిన పనులను చేసుకుంటూ ఊరుకుంటారా? చిల్లర పనులు చేస్తే ఊరుకుంటారా? లేకపోతే మోసాలు చేస్తే ఊరుకుంటారండి? ఊరుకోరు కదా. అవసరమైతే దాంట్లో దాని కారకుడైన వారిని ఏం చేస్తారండి? పీక్ అవతల పడేస్తారు ఉద్యోగుల నుంచి. అంతటితో ఆపుతారా? వాడు మరలా జీవితంలో తలెత్తుకోకుండా చేస్తారు. అవునా కాదా? అలాగైతే ప్రియ దేవుడి బిడ్డలారా, ఇది నీ దేహము దేవుడి ఆలయము కాబట్టి ఆలయంలో పనికి మాలిన పనులు చేస్తే దేవుడు ఊరుకోడు. అలాంటి ఆలయాలకి ఎందుకు బైబిల్లోనే ఉంది, షిలోహులో ఉన్నటువంటి ఒక మందిరం, అక్కడికి వెళ్ళి బలులు అర్పించే వాళ్ళు అర్పించే విషయంలో వెనకబడ్డానికి కారణం ఏంటంటే ఏలీ కుమారులు
అప్పుడే ఫినిహాసులు ఏం చేస్తున్నారే అంటే వాళ్ళు చేయకూడనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. దేవుడికి అర్పించవలసిన బలులు దేవుడు అర్పించుకోకుండా వీళ్ళ దిగమిగుతా ఉన్నారు. అవి చూసి సహించగా ఏం చేస్తున్నారంటే వెళ్ళడానికి ఎవరు కూడా అంగీకరించట్లా. దేవుడు కూడా ఏం చేస్తాడంటే వారి యాజకత్వపు ఆ పనిని పీకి పడేశాడు. అందుకనే ఆ స్థానములో దేవుడు సమయం నిలబెట్టుకున్నాడండి అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నీవు దీవించవలసిన దీవెన, నువ్వు పొందుకోవలసిన ఆశీర్వాదము నువ్వు పొందుకోలేకపోవడానికి, నువ్వు అనుభవించలేకపోవడానికి ఆ ఆశీర్వాదాన్ని మరొకరు అనుభవించడానికి గల కారణం ఏంటంటే నీ దేహము దేవుని ఆలయముగా లేదు, అది పాడైపోయింది. దాన్ని బాగు చేసుకోగలిగితే, దాన్ని క్లీన్ చేసుకోగలిగితే, దాన్ని దేవుడికి నచ్చే రీతిగా మార్చుకోగలిగితే, అలాంటి తీర్మానంగా నువ్వు తీసుకోగలిగితే నిశ్చయముగా దేవుడి ఆశీర్వాదము దాంట్లో దిగుతుందండి. హల్లెలూయా. సరే, నేను ముందుకు వెళ్తా, మీకు అర్థమయ్యే రీతిలో చెప్తా. ఇప్పుడు ఏం చేశాడండి, మొట్టమొదటి ఆలోచన తీర్మానం ఏముందంట, రాజుగారికి దేవుడి నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టాలని ఆలోచన చేశాడు. తర్వాత ఆలోచన చేశాడు ఏమని, తన రాజ్య ఘనత కొరకు నగరం కట్టాలని. ఈరోజు మొట్టమొదటి ఆలోచన దేవుడికి సంబంధించిందై ఉండాలి, దేవుడి ఆలోచనదై ఉండాలి. ఎందుకంటే దేహము దేవుడి చేత నీకు అనుగ్రహించబడింది. ఆ తర్వాత చదువమ్మా, తర్వాత కంటిన్యూ చేయి. తీసారా? బరువులు మోయుటకు. అమ్మా, నేను అనుగ్రహించిన దాన్ని కొరింథీ దగ్గరికి వెళ్తే నువ్వును దినవృత్తాల దగ్గరికి వచ్చావు. నేను ఆ మాటగాడు అందుకే మీకు చెప్పి కన్ఫ్యూజ్ అవుతారని. చదవండి. మీ దేహము దేవుని వలన మీకేమైంది, అనుగ్రహించబడింది. నీలో ఉన్న పరిశుద్ధాత్మకు అది ఏమవ్వాలి, ఆలయమై ఉండాలి. మీరు మీ సొత్తు కారు, గుర్తుపెట్టుకోండి. మీ దేహము మీ సొత్తు కాదు. నీ ఇష్టానుసారంగా దాన్ని వాడుకోవడానికి, దాన్ని ఉపయోగించుకోవడానికి అది నీ సొత్తు కాదు. దేవుడు నీకు అనుగ్రహించిన దేహం ఎంత గొప్పదో తెలుసా అండి, ఎంత గొప్ప. అన్ని జన్మల కంటే మానవ జన్మ శ్రేష్టమైనది. అన్ని జన్మల కంటే మానవ జన్మ శ్రేష్టమైనది. అలాంటి శ్రేష్టమైన జన్మ నీకు ఇచ్చినప్పుడు నీ దేహాన్ని, నీ శరీరాన్ని దేవుడి నామ ఘనత కొరకు కట్టుకోవాలి తప్ప పనికి మాలినటువంటి అలవాట్లతో నింపకూడదు. ఎంత ధన్యకరమైందంటే దేవుడు సృష్టిలో కలగజేసిన సమస్తం మీద అధికారాన్ని మానవుడికి ఇచ్చాడు దేవుడు. అంత అధికారాన్ని ఇచ్చాడు దేవుడు. అంత అధికారము కలిగినటువంటి ఒక జీవితాన్ని, ఒక జన్మను దేవునికి ఇస్తే దాన్ని దేవుడి నామ ఘనత కొరకు నీవు కట్టాల్సింది పోయి పనికి మాలిన వాడితో నింపుకుంటే ఆలయాలు మూతపడతాయండి. మూతపడతాయా లేవా? అక్కడ జనులు వచ్చి ఆరాధిస్తారా, ఇష్టపడతారా ఆలయంలోకి వెళ్ళడానికి? ఈరోజు ప్రియదేవుడు, మూతపడవేయక ముందే నీ దేహము పరిశుద్ధాత్మ దేవుడికి ఒక ఆలయముగా మార్చబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుణ్ణి మహింపరచుడి. పనికి మాలిన పనులు చేయండి, పాప పనులు చేయండి, దుర్మార్గ పనులు చేయండి అన్నాడా? కాబట్టి మీ దేహముతో ఏం చేయాలంట, దేవుణ్ణి మహిమపరచాలి. ఈరోజు నీ దేహము దేవుని మహిమపరిచేదిగా ఉందా? దేవుని గణపరిచేదిగా ఉందా? దేవుని నామాన్ని హైలైట్ చేసేదిగా ఉందా? నీ దేహము ఎలాగ మారాలో తెలుసా? దేవుని సువార్తగా మారాలి. హల్లెలూయా. దేవుని వార్తగా మారాలి నీ దేహం. ఎప్పుడైతే అలా మార్చగలుగుతుందో, మారుతుందో, ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అంతకంతకు ఏమవుతావు, దీవించబడుతూనే ఉంటావు. చూడండి, ఇక్కడ
ఎప్పుడైతే అలా చేశాడో ఇప్పుడు చూడండి 5:1 చదవండి. 5:1 దినవృత్తాంతములు 2వ గ్రంథం 5:1 చదవండి. ఇప్పుడు 5:1 సొలొమోను యెహోవా మందిరమునకు తాను చేసిన పని అంతయు సమాప్తము చేశాడు. హల్లెలూయా. ఎలా చేశాడండి? తాను ఎలాగైతే అనుకున్నాడో, మందిరం అనేది ఎలా కట్టాలనుకున్నాడు? దేవుడి నామానికి ఘనత వచ్చే రీతి కట్టాలనుకున్నాడు. అనుకున్న రీతిగానే మందిర పని అంతా ఏం చేశాడండి? సమాప్తి చేశాడంట. చేసినప్పుడు జరిగింది ఏంటో 14 వచనం 5:14 చదవండి. ఇప్పుడు అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలువలేకపోయిరి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే సొలొమోను మొట్టమొదటి తీర్మానము దేవుడి నామ ఘనత కొరకు నేను మందిరం కట్టాలి అనుకున్నాడు, తీర్మానించుకున్న రీతిగానే పనంతటి కూడా సమాప్తి చేశాడు. ఎప్పుడైతే సమాప్తి చేశాడో దేవుడి నామ ఘనత కొరకు ఒక మందిరం కట్టి ముగించాడో, కట్టబడినటువంటి మందిరం మీదకి దేవుని యొక్క మహిమా మేఘము ఆవరించిందంటే. హల్లెలూయా. మందిరం మీదకి దేవుడి మహిమా మేఘము ఆవరించడం ద్వారా ఒరిగేదేమిటి, కలిగేదేమిటి? మహిమ యొక్క శక్తి ఏమిటి తెలుసా? మహిమ యొక్క గొప్పతనం ఏంటి తెలుసా? ఏ మహిమ అయితే ఏమండి చనిపోయిన లాజరు మీదకు దిగి వచ్చిందో అతడు ఒక్కసారిగా జీవాన్ని పొందుకొని సజీవుడిగా బయటకు వచ్చాడండి. హల్లెలూయా. ఏ మహిమ అయితే నీళ్ళ మీదకు దిగి వచ్చిందో ఆ నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయాయి. అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. అక్కడ దేవుడి నామము మహిమపరచబడింది. హల్లెలూయా. హల్లెలూయా. మహిమ యొక్క విశిష్టత ఎంత గొప్పదో చూడండి. చనిపోయిన వాడిని బ్రతికించిన దేవుడి మహిమ, నీళ్లను ద్రాక్షారసంగా మార్చింది దేవుడి మహిమ, పరువు పోయిద్ది అనుకున్నటువంటి ఆ యొక్క పెండ్లి కుమారుడి యొక్క ఏమైనా పెద్ద అయిన పరువు నిలబెట్టింది దేవుడి మహిమ. అనేకులు దేవుడి యందు విశ్వాసం ఉంచినట్లుగా చేసింది దేవుడి మహిమ. ఈరోజు నీ దేహము కానీ దేవుడి నామ ఘనత కొరకే ఆలయంగా మార్చబడితే ఆలయములనికి దేవుడి మహిమ దిగి వస్తుంది. ఆ మహిమ కార్యాలు జరుగుతాయి. ఒక మాట చెప్పనా, నీటికిను ద్రాక్షారసానికి తేడా ఉందా లేదండి? చెప్పండి. నీళ్ళకి విలువ ఎక్కువ ఇస్తారా, ద్రాక్షారసానికి విలువ ఎక్కువ ఇస్తారా? నీటికి రేటు ఎక్కువ పెడతారా, ద్రాక్షారసానికి రేటు ఎక్కువ పెడతారా? నీటిని ఇష్టపడతారా, ద్రాక్షారసాన్ని ఇష్టపడతారా? హల్లెలూయా. దీనంతటికి మార్పు కారణం నీళ్ళు ద్రాక్షారసంగా రేటు లేని దానికి రేటు, విలువ లేని దానికి విలువ, గౌరవం లేని దానికి గౌరవం, ఇష్టం లేని దానికి ఇష్టం కలగడానికి దేవుడి మహిమ దిగి వచ్చింది. ఈరోజు నీ దేహము దేవుడి నామానికి ఘనతగా, నామానికి మహిమకరంగా కట్టుకుంటే అక్కడ మహిమ దిగి వస్తుంది. ఎప్పుడైతే మహిమ దిగి వస్తుందో విలువ లేని జీవితానికి విలువ చేకూరుస్తాడు, రేటు లేని జీవితానికి రేటు కలిగజేస్తాడు, పేరు లేని జీవితానికి పేరు కలిగజేస్తాడు, ఇష్టం లేని జీవితానికి అనేకులు ఇష్టలుగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీవంటే నీ ఇంట్లో వారికి గిట్టట్లేదేమో, నీ బంధువులకి గిట్టలేదేమో, నీ స్నేహితులకు గిట్టట్లేదేమో, నీకు తెలిసిన వారికి గిట్టట్లేదేమో, అయినా నా దేవుడు నామము చెప్తుంది కదా, ఆయన వాక్కు చెప్తుంది కదా, ఎవరి మధ్యలో అయితే నీ గౌరవం లేకుండా పోయిందో, ఎవరి మధ్యలో అయితే నీకు పేరు లేకుండా పోయిందో, ఎవరి మధ్యలో అయితే నీకు విలువ లేకపోయిందో, ఎవరి మధ్యలో అయితే నువ్వు అవమానపరచబడ్డావో, ఒక నీరు లాంటి అనుభవం కలిగి ఉన్నావేమో, ఈరోజు నా దేవుడు ఆశపడుతున్నాడు. నీటి లాంటి నీ అనుభవాన్ని ద్రాక్షారసంగా మార్చాలన్న దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి మనసు నీలో ఉంటే ఈ రోజే ఒక తీర్మానం తీసుకో. ఏంటో తీర్మానం అంటే, ఇప్పటి వరకు నీ దేహాన్ని దేనికో వాడుతూ వచ్చావు. ఈ రోజైనా ఒక మంచి తీర్మానం తీసుకో. నీ దేహము దేవుని ఆలయంగా మార్చేసుకో. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక సేవకుడిగా చెప్తున్నానండి, ఒకప్పుడు విలువ లేని జీవితము, ఈ దేహము ఎప్పుడైతే దేవుడి ఆలయముగా
కట్టుకోవాలని తీర్మానించుకున్నాను, ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా వెనక్కి తిరిగి చూసుకునే స్థితి నా దేవుడు ఇవ్వలేదు. హల్లెలూయా. ఇంకో మాట ఉంది అక్కడ, యాజకులు కూడా నిలవలేకపోయారంట. ఎవరండి? యాజకులు కూడా నిలవలేకపోయారంట మహిమ ఎదుట. నేను యాజకులు అనే చోట మరొక మాటను చెప్తున్నాను కదా, ఏమండి, దేవుడి మహిమ ఎదుట యాజకులే నిలవలేకపోతే దేవుని యొక్క ఏమండి పని చేసే యాజకత్వం పని చేసే యాజకులే నిలబడలేకపోతే ఈరోజు చెప్పున్న నీ యొక్క దేహము దేవుని ఆలయంగా మార్చబడితే నీకు వ్యతిరేకముగా శపించేవారు అయి ఉండొచ్చు, శాపనార్థాలు పెట్టేవాళ్ళు ఉండొచ్చు, నీకు కష్టాలు తెచ్చేవారు ఉండొచ్చు, కన్నీరు తెప్పించే వాళ్ళు ఉండొచ్చు, నెమ్మది లేకుండా చేసేవాళ్ళు ఉండొచ్చు, ప్రశాంతత లేకుండా చేసి ఉండేవాళ్ళు ఉండొచ్చు, నీ కష్టార్జితాన్ని అనుభవించే వాళ్ళు ఇంకా నీ మీద ఏలుబడి చేస్తుండొచ్చు. అలాంటి వారు సైతము కూడా నీ యొక్క దేహము దేవుని ఆలయంగా మార్చబడితే, దాంట్లోకి మహిమ దిగి వస్తే, అలాంటి దేహములు ఎదుట ఏ మత శాంతవాదులు కానీ, ఏ మంత్రశాలులు కానీ, ఏ మంత్రగత్తులు కానీ, ఏ చేతబడి శక్తులు కానీ, ఏ శాపనార్థాలు పెట్టేవారు కానీ నిలవలేరు. హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది అంటారు, పలానా ఆవిడ చూసిందండి, అంతే, సాయంత్రానికి చలి జ్వరం వచ్చేసిందండి, పలానోళ్ళు ఇలా చూశారండి, ఆ రోజుతే ప్రాణం బాకట్లేదండి, ఆ రోజు ఏదో అయిపోయిందండి, ఆ రోజు నుంచి ఏదో తేడాగా ఉందండి, అయ్యో నేను పలానోది ఆ నిమ్మకాయ దాటానండి, అదేదో కరివేపాకు దాటానండి, అదేదో మిరపకాయ దాటానండి, అదే దాటిన కానించి ఏదో అయిపోతుందండి, ఏదో గాలి పట్టేసిందని, ఇలాంటి ఒకవేళ అనుభవాలతో నీ జీవితం నడిపించబడుతుందా? ఈ రోజు నీ క్షేమం కోరి, నీ మేలు కోరి, నీ బాగు కోరి, నీ మంచిని కోరి, నీ సంతోషాన్ని కోరి చెప్తున్నాడు, ఈ రోజే నీ దేహము దేవుని ఆలయంగా మార్చుకో. ఆ దేహము మీదకి దేవుడి మహిమ దిగొస్తుంది. ఆ మహిమ ఎదుట ఈ లోకపు పనికి మాలినవి ఏవి కూడా, అపవాది సంబంధమైనవి ఏవి కూడా నిలబడలేవు. ఒకప్పుడు నా నీడను చూసే భయపడే రకం. ఏ రకం అండి? నా నీడను చూసి భయపడిపోయి ఉన్నాను. ఎంతగా భయపడుతుండే అంతగా భయపడుతూ ఉండేవాడిని. ఈరోజు దయ్యాలు పట్టు, చేతబడి చేసో, చిల్లంగి పనులు చేసో, లేకపోతే గాలి దూరో, వాన దూరో, ఎండ దూరో, ఏం దూరో వాళ్ళకి నిద్ర పట్టగా వణిగిపోతూ వచ్చిన వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థించే ఒక శక్తిని, ఒక ఆ తలాంతును, ఆ వరాన్ని దేవుడు అనుగ్రహించాడండి. ఒకప్పుడు నేరం చూసి భయపడే రకం, కానీ ఈరోజు గాలి పట్టి, దెయ్యాలు పట్టి వణికిపోతూ భయపడుతూ ఏడుస్తున్న వారిని తీసుకొచ్చినప్పుడు వారి నెత్తి మీద చేతులు పెట్టి ప్రార్థించే ఒక వరాన్ని దేవుడిచ్చాడు. ఈరోజు ఆ పవర్ని దేవుడిచ్చాడు, ఆ శక్తిని దేవుడిచ్చాడు. కారణం ఏంటి తెలుసా? ఎందుకు అలా జరిగింది అంటే దానికి ఏకే కారణం ఒకటే, ఈ దేహము దేవుని ఆలయంగా మార్చబడింది. హల్లెలూయా. ఈరోజు ఇంకో మాట చెప్పిన, ఆలయాలకు దేవుడు మహిమ దిగి రావడమే కాదండి, నేను ఎలా ఉంచుతాను తెలుసా? అది కూడా చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 3వ వచనం చదవండి. 3వ వచనం. రాజు తన ముఖము ప్రజల తట్టు త్రిప్పుకొని ఇశ్రాయేలు సమాజకులందరినూ నిలుచుచుండగా వారిని దీవించెను. మహిమ దిగి రావడమే కాదు,
ఏ ఆలయములోనికి దేవుడి మహిమ దిగొస్తుందో ఆ దిగి వచ్చిన ఆలయాలు ఎలా మారిపోతాయి తెలుసు? ఇతరులకు దీవెనకరంగా మారిపోతాయి, ఇతరులను దీవించే రీతిగా మారిపోతాయి, ఇతరులకు ఆశీర్వాదకరంగా మారిపోతాయి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థాయిలో ఉన్న నన్ను ఏ స్థాయిలోకి తీసుకొచ్చాడో అది నా దేవుడికి తెలుసండి. ఒకప్పుడు చూస్తే అసహించుకునే జీవితం, చెప్పుడు మాటలు విని ఏమంటే చెడుగా ఆలోచన చేసినటువంటి జీవితం. కానీ ఈరోజు అదే జీవితాన్ని ఎవరైతే విని అలా ఆలోచన చేశారో వారి కుటుంబాలకు వెళ్ళి ప్రార్థించే ధన్యతను దేవుడిచ్చాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ వ్యక్తి దేవుని చేత దీవించబడిన వ్యక్తి అని వారి నోటి ద్వారాగానే చెప్పే స్థాయిలోనికి దేవుడు ఈరోజు తీసుకొచ్చాడండి. కారణం ఏంటి తెలుసా? ఒకప్పుడు ఈ దేహము పనికి మాలిన వాటికి ఆలయాలుగా మారిపోయాయి, వ్యర్థమైన వాటికి ఆలయాలుగా మారిపోయాయి, సినిమాలకు, షికార్లకు, సీరియల్కి, చెడుకు ఆలయంగా మారిపోయింది. ఎప్పుడైతే అలాగ మారిపోయిన ఈ ఆలయము దేవుని యొక్క పరిశుద్ధాత్మకు ఆలయంగా మార్చుకున్నానో అప్పటి నుంచి దేవుడి మహిమ మేఘము నా మీద దిగి వచ్చింది. ఆ రోజు నుంచి నా దేవుడు ఎలా చేశాడంటే ఇతరులను దీవించే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. నేను దీవించబడ్డం మాత్రమే కాదండి, ఇతరులను కూడా దీవించే స్థాయిలోకి తీసుకొచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఈ మధ్య కాలంలో ఒక మీటింగ్ జరిగింది. అక్కడ ఉన్న దైవ సేవకుడు అన్నారు, మీలో అప్పులు లేని వారు ఎవరున్నారు చేతులు ఎత్తని అన్నారు. ధైర్యంగా నేను ఎత్తా. హల్లెలూయా, ధైర్యంగా ఎత్తా నేను. ఆ తర్వాత ఆయన అన్నాడు, నువ్వు ఒకవేళ నీ ఆలోచనకి అప్పు లేదేమో కానీ నీ మీద ప్రేమతో ప్రభుత్వం 25,000 అప్పు పెట్టింది నీ నెత్తి మీద అని చెప్పారు. నేను ఇంకో మాట చెప్పను, ఆ 25,000 అప్పు తీర్చగలిగిన స్థితిలో కూడా నా దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ఒకవేళ నాకు తెలియకుండా నా మీద ప్రేమతో నన్ను తాకట్టు పెట్టి ఒకవేళ ప్రభుత్వం 25,000 అప్పు చేసిందేమో, అప్పు కూడా కట్టగలిగిన స్థితిలో నా దేవుడు నన్ను ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ రోజు కూడా నాకు నేర్పించినవి దేవుడు ఏదో హెచ్చులకు చెప్పట్లేదు, కానీ ఇచ్చిన దాన్ని ఎలా మెయింటైన్ చేయాలో కూడా నా దేవుడు, ఈ ఆలయము దేవునికి ఆలయంగా మార్చబడినప్పటి నుంచి నా దేవుడు అన్నీ నేర్పిస్తున్నాడని నాకు. హల్లెలూయా. వచ్చిన దానిలో ఎలాగ దానిని మెయింటైన్ చేయాలో కూడా నా దేవుడు నేర్పించాడు. కాబట్టి ఈరోజు నేను తినగా మిగిలే ఆశీర్వాదములు నా దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఈరోజు నీ దేహము కూడా దేవుని ఆలయంగా మార్చబడాలి. నీ తీర్మానం ఎలాగుండాలంటే దేవుడి మహిమ దిగి వచ్చేదిగా మారాలి. నీ తీర్మానం ఎలాగుండాలంటే ఇతరులను దీవించే ఆలయాలుగా మీ దేహములు మారిపోవాలి. అలాగ మారినట్లుగా ఈరోజు ఒక చక్కటి మంచి తీర్మానం తీసుకుందాం. ఇప్పటి వరకు వేటికు ఆలయంగా మార్చుకునేవేమో, అబద్ధాలకు, అవినీతికి, అక్రమాలకు, లంచాలకి, సినిమాలకి, షికార్లకి, సిగరెట్లకి, మందులకి, వాటికి వీటికి ఒకవేళ నీ దేహము వాటికి ఆలయాలుగా మార్చుకునేవేమో. జాగ్రత్త. దేవుని ఆలయాన్ని మూయక ముందే, నీ ఆలయము పాడవక ముందే మర్యాదగా దేవుని ఆలయాలుగా మార్చుకో. దేవుని యొక్క ఉగ్రత దిగిరాకముందే. చూడండి, యేసుక్రీస్తు వారు ఉన్న కాలంలో దేవాలయములు, ఆరాధన జరగవలసిన స్థలములో వ్యాపారం చేస్తుంటే దేవుడు ఊరుకున్నాడండి? ఊరుకున్నాడా? నీ దేహము చేత ఆరాధన జరగాలి, నీ దేహము చేత స్తుతించబడాలి, నీ దేహము దేవుడికి మహిమకరంగా ఉండాలి, కానీ అది ఒక వ్యాపారపు ఇల్లుగా మారకూడదు, పనికి మాలిన పనులు చేసే ఇల్లుగా మారకూడదు. మారితే దేవుడు ఏం చేస్తాడండి? బెత్తం తీసుకుంటాడే. అవి నీలో నుంచి వెళ్ళిపోయే వరకు తాడదీస్తాడు. అందరిని వెళ్ళగొట్టాడా లేదా? అక్కడ ఉంచాడా? కొరడా తీసుకున్నాడు అంతే. ఆ దేవాలయం చుట్టుపక్కల ఏమండి అమ్ముకునేవాడు కానీ కొనుక్కునేవాడు కానీ లేకుండా తరిమేశాడు దేవుడు. ఈరోజు నీ దేహములో అలాంటి పాపిష్టి కార్యకలాపాలు ఉన్నాయా, వాటి నీలోంచి బయటికి వెళ్ళే వరకు కూడా తరుముతూనే ఉంటాడు. నేను జాగ్రత్త. దయచేసి మెలకువ కలిగి మంచి తీర్మానం తీసుకుందాం. ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన ఒక తీర్మానం తీసుకున్నాడు. ఏంటి తెలుసా? చేసేదోను పనికిమాలిన పని. బిలాము ప్రవక్త. ఎవరో
చేసేదోనో దేవుని చేత ఆస్వాదించబడ్డానికి పిలబడిన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత ఏమండి వాళ్ళని దేవుడు నిబంధన ప్రజలు వాళ్ళు. అలాంటి వారిని ఈ బాలాకు, మోయాబు దేశానికి రాజుగా ఉన్నటువంటి బాలాకు ఏం చేస్తాడంటే వారి బలమును చూసి, వారి యుద్ధ నైపుణ్యత చేసి, వారికి అండగా ఉన్న దేవుడిని చూసి భయపడిపోయి, వారు బలంగా ఉన్నారు కాబట్టి ఆ బలమును బట్టి నేను వాళ్ళతో జయించలేను కాబట్టి వాళ్ళలో ఉన్న బలం ఏమైపోవాలంటే అది నాశనం అయిపోవాలి, నువ్వు శపించాలి. ఎందుకంటే ఈ బిలాము ఆస్వాదించబడిన వారు ఆస్వాదించబడ్డారంట, శపించబడిన వారు శపించబడ్డారంట. ఆ విషయం ఎవరికి తెలిసింది? బాలాకు తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేశాడు తెలుసా? బిలాం దగ్గరికి వెళ్ళాడు, సోదే సొమ్మును పంపించాడంట. పెద్దల చేత ఏ సొమ్ము తీసుకెళ్ళాడంటండి? సోదే సొమ్ము. మీరు కావాలంటే సంఖ్యాకాండము 23వ అధ్యాయము 22వ అధ్యాయం 7వ వచనం చదవండి. సంఖ్యాకాండము 22:7 చదవండి త్వరగా. కాబట్టి 6వ వచనం నుంచి కూడా చదువమ్మా. 6 నుంచి చదువు. 6 నుంచి చదువు. అక్కడ కూడా కాబట్టి ఏముంటది? కాబట్టి నీవు దయచేసి వచ్చి అబ్బా ఎంత 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 వినయం అండి. దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుము. ఏ జనం? ఆ జనం ఇజ్రాయేలు. ఎవరా ఇజ్రాయేలు? నిబంధన జనులు, దేవుని చేత ఆస్వాదించబడ్డానికి ఎన్నుకోబడిన వారు, పిలువబడిన వారు. ఆ జనులు ఏం చేయాలంట? బిలామయ్య గారు ఏం చేయాలంట? బాలాకు చెప్తున్నాడు శపించుమని. వారు నాకంటే బలవంతులు. వారిని ఎవరికంటే? హల్లెలూయా. నువ్వెవరో తెలుసా? బలవంతుడవు. నువ్వు బలహీనుడు కాదు. ఈ లోకములో ఉన్నవారి కంటే నువ్వు బలవంతుడివే. ఈ విషయాన్ని మర్చిపోమాక. ఆ సత్యం తెలుసు కాబట్టి గొల్యాతు లెక్క చేయలేదు దావీదు. దేవుడి బిడ్డలో ఎప్పుడు కూడా బలహీనులు కాదు, బలవంతులే. చెప్పండి, చెప్పరే అంటే ఆశీర్వచనం కూడా మీకు ఇష్టం లేదా? దేవుడి బిడ్డలు అందరూ గట్టిగా చెప్పాలి నాకు. దేవుడి బిడ్డలు బలవంతులే గాని బలహీనులు కాదు. బలవంతులే గాని బలహీనులు కాదు. ధైర్యవంతులే గాని పిరికివారు కాదు. ఆరోగ్యవంతులే గాని అనారోగ్యవంతులు కాదు. జ్ఞానులే గాని అజ్ఞానులు కాదు. దీవించబడిన వారే గాని శపించబడిన వారు కాదు. హల్లెలూయా. చెప్పవే ఎక్కడా? అక్కడ కాదు, నేను చెప్తానే ఉన్నా. ఎంక చూసా. హల్లెలూయా. ఎప్పుడు కళ్ళు తెరుస్తాను, ఎవరెంక చూస్తానో కూడా తెలియదు నాకు. ఈరోజు రోషం కలిగి వెళ్దామండి. అలనాడు సారెపాతు దూరాలు ఏలియా మాట యెహోవా మాటకి ఎంచుకుంది. సారెపాతు దూరాలు ఏం చేసిందండి? ఏలియా మాట యెహోవా మాటగా నమ్మింది కాబట్టి కొంచెం పిండి కొంచెము నూనె 3.5 సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి ఆహారముతో తన ఇంటి వారందరూ కూడా పోషించబడ్డారు. ఈరోజు ఈ దైవ సేవకుడి యొక్క మాట దేవుడి మాటగా తీసుకొని దాన్ని స్వీకరించగలిగితే నీవు బలవంతుడివే కానీ బలహీనుడు కాదు. నువ్వు దీవించబడిన వ్యక్తివి కానీ శపించబడిన వ్యక్తివి కాదు. నువ్వు ధైర్యశాలివే కానీ నువ్వు పిరిగి పందవు కాదు. హల్లెలూయా. నీవు బలవంతులు. త్వరగా. వారిని హతము చేయుటకు నేను బలమొందుదునేమో. చూడండి, వాళ్ళు శపిస్తే వాళ్ళ బలం పోద్ది, అప్పుడు నేను బలం పొందుకుంటానేమో, వాళ్ళని ఓడించవచ్చామని ఇది సాతాను ఆలోచన. ఇది సాతాను ఆలోచన. ఈరోజు ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడు భయపడాల్సిన పని లేదు. నువ్వు దేవుని చేత పిలవబడిన వ్యక్తివి, నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివి, వెల చెల్లించి కొనబడిన వ్యక్తివి. తర్వాత చదువమ్మా.
ఏలయనగా అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును. ఏలయనగా నీవు దీవించువాడు దీవింపబడుననియు శపించువాడు శపింపబడుననియు నేను ఎరుగుదును. కాబట్టి మోయాబు పెద్ద ఇంకొక మాట చెప్తున్నా, ఇంకొక మాట. ఇక్కడ బాలాకు ఆలోచన కరెక్టే. బిలాము ప్రవక్త అతని నోటి ద్వారాగా శపించబడిన వాళ్ళు శపించబడ్డారని, దీవించబడిన వాళ్ళు దీవించబడ్డారని. అది ఎప్పుడు జరుగుతుంది తెలుసా? నీ దేహము దేవుని ఆలయంగా ఉంటుంది. దెయ్యాలు పనులు చేస్తే జరగవు. అర్థమైందా? పనికి మాలిన పనులు చేసుకుంటూ ఇగో నా దేవుడు ఏమన్నాడు తెలుసా, నా జోలికి వస్తే తాట తీసేస్తానన్నాడు. నీ తాట తీసేస్తాడు. నీకో మాట చెప్పనా, నువ్వు నిజంగా దేవుడి ఆలయంగా ఉంటే నువ్వు ఎవరిని శపించక్కర్లా, ఎవరిని శిక్షించక్కర్లా, ఎవరిని కూడా తిట్టక్కర్లా. నువ్వు మౌనంగా ఉంటే చాలు, దుష్టుడు తరమకుండానే పారిపోతాడు. హల్లెలూయ. అర్థమైందా? తరమకుండానే పారిపోతాడు. నువ్వు మౌనంగా ఉంటే చాలు, అంతే. తర్వాత ఏమన్నాడు చదువమ్మా? కాబట్టి మోయాబు పెద్దలను, చూడండి, మోయాబు పెద్దలను, మిద్యాను పెద్దలను సోదె సొమ్మును చేత ఏ సొమ్ము? సోదె సొమ్ము. బిలాము ఏ సొమ్ము కాసిపడ్డాడు? పనికి మాలిన సొమ్ముకి, తనది కాని సొమ్ముకి, సోది సొమ్ము, మంత్రసాని సొమ్ము, శాతపడి సొమ్ము, పాపిష్టి సొమ్ము, తన కష్టార్జితం కాని సొమ్ము, దేవుడు ఇవ్వని సొమ్ము, దేవుడు దీవించని సొమ్ము, తనది కాని సొమ్ము. అసలు దేవుడు ఏమన్నాడు? ఆ సోది సొమ్ము, పనికిమాలిన సొమ్ము, అసలు పొరుగు అంది ఏది ఆశిస్తున్నాడుగా? సోది సొమ్ము పక్కన పెట్టు, అది శపించబడిన సొమ్ము. దానికి చేత పట్టుకొని బిలాము నొద్దకు వచ్చి బాలాకు మాటలను అతనితో చెప్పగా అతడు వారితో ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి. నిజమైన ప్రవక్త అయితే ఏం చేస్తాడండి? నిజమైన ప్రవక్త ఏం చేస్తాడు? ఎలా కనబడుతుంది నీ కళ్ళకి? అసలు నువ్వు ఎవరిని చెప్పించమంటున్నావు తెలుసా? వాళ్ళు ఎవరు అనుకుంటున్నావు? నా జాతి, నేను ఎవరి చేత ఎన్నుకోబడ్డానో ఆ దేవుడి చేత ఎన్నుకోబడిన వాళ్ళు, ఆ దేవుడి చేత నియమించబడిన వాళ్ళు. ఇప్పుడు మీ ఇంటోళ్ళని మీరే చెప్పించమని చెప్పి నేను ఒక 100 రూపాయలు మీకు ఇచ్చాను అనుకో, ఏం చేస్తారండి? 100 రూపాయలు తీసుకొని మొహం మీద కొట్టి ఇంకోసారి కానీ ఏపు ఎక్కడ కనబడ్డావు నీ వీపు విమానం మొత్తం ఎక్కుతుంటారు. అంటారా లేదా? అంటారా? కానీ ఈ బుద్ధి లేని ప్రవక్త, సోది సొమ్ముకు అలవాటు పడిన ప్రవక్త ఏం చేశాడంటే, వచ్చినప్పుడు అంట మళ్ళీ ఏం చేస్తున్నాడు ఈ బిలామయ్య గారు? దేవుడి దగ్గర కనిపెడుతున్నాడంట. వెళ్ళి నాయన వాళ్ళు సోది సొమ్ము తెచ్చారు, సోది మొహండి, మరి వాళ్ళని తీసుకోమంటావా వద్దటవా? వాళ్ళు దీవించమంటావా చెప్పించమంటావా? మళ్ళీ దీనికి ఒక ప్రార్థన. మళ్ళీ కొంతమంది వెరైటీ ప్రార్థన చేస్తారు. ఒక అయ్యగారు పాస్టర్ గారు అడ్రస్ కోసం వెళ్ళాడంట కరీంనగర్లో. వెళ్తే ఎక్కడ అడ్రస్ తెలియక బాధపడుతుంటే ఈ లోపు ప్రార్థించే ఒక ఇల్లు ఆయన కంటపడిందంట. ఏంటంటే ఎలా తెలుసుకున్నారంటే, వాళ్ళు అప్పుడు దాకా ఏం ప్రార్థన చేశారో తెలీదు. ఆమేన్ అనే టయానికి అయ్యగారు ఆ ఇంటికి వెళ్ళాడు. అన్నప్పుడు పనిలో పని కదా అని చెప్పి లాస్ట్ మూమెంట్లో ఈయన కూడా ఏకీభవించాడు ఆమేన్ అనే దాంట్లో. ఆమేన్ అని ఈయన కూడా గట్టిగా అన్నాడు. అనిన తర్వాత వీళ్ళు ఒక్కసారిగా చూశారు. చూడంగానే తెల్ల బట్టలు వేసుకుని ఆయన కనబడ్డాడు. అక్కడ కనబడి అమ్మయ్య ఈయన అనుకున్నాడు, అమ్మయ్య నా అడ్రస్ తెలిసిపోద్ది, ఇంక వీజీ అయిపోద్ది, ఎందుకంటే దేవుడు నమ్ముకున్న పిల్లలు ఉన్నారు కదా, తెలిసిపోద్ది అని చెప్పి అమ్మా కరీంనగర్లో అని అన్నాడో లేదో, కరీంనగర్ లేదు, గిరీంనగర్ లేదు, ఏ రీము లేదు, మేము నువ్వు ఆగవయ్యా అంటే అది కాదమ్మా, మరి అక్కడ ఒక పాస్ గారు లేదు, గెస్ట్ గారు లేదని అంటూ ఈ లోపు తన దగ్గర ఉన్నటువంటి బొడ్డోడిని, వాళ్ళకి 2 కూతుర్లు, ఒక బొడ్డోడు అయితే వాళ్ళ ఆయన, వీళ్ళందరూ కూడా ఏం చేస్తుంటే వాళ్ళ ఆవిడి ఏం అనలేక ఆ బొడ్డోడు తీసుకుని రారా వెళ్దాం మనం అని చెప్పి ఈడ్చుకుని వెళ్తుంది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పోరా తొందరగా బయటికి అని. మేము వెళ్తున్నామంటే నువ్వు బయటికి పోమనే అర్థం. అంటే చెప్పకుండానే ఏం చేసింది? తన బిడ్డని అరిసి సేవకుని పొమ్మని చెప్తుంది. అక్కడ రారా మనం బయటికి పోదామంటే, రారా మనం వెళ్దామంటే నువ్వు పోరా బయటికి అని అర్థమే కదా.
ఇప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను అనుకో, తాళం వేసుకుని వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? మీరు కూడా వచ్చిన దారిని వెళ్ళిపోండి అని అర్థం. తాళం వేసి వెళ్ళిపోతున్నారండి, అవునా కాదు? నన్ను చూసి కూడా తాళం వేసుకున్నారంటే అర్థం ఏంటి? చెప్పండి, నవ్వుతారేంటి? అయ్యగారు కష్టపడి వచ్చారు, మనుషులు గారు తాగుతారు అని కూడా అనరు. తాళం వేసేసి కాముకి వెళ్తున్నారంటే అయ్యగారు వచ్చిన దారి మళ్ళీ వెళ్ళిపోండి, తిరిగి తర్వాత చూసుకుందాం ఏమైనా ఉంటే, అంతే కదా? సరే ఏంటప్పా ఇంత పరుగుని వెళ్తున్నారు, వీళ్ళు ప్రయాణం ఏంటి ఎక్కడికని చెప్పి అలా అంటే వెళ్ళాడంటే అయ్యగారు. వెళ్తే ఈ లోపు ఈ బొడ్డోడికి చిన్నపిల్లలకి పాడలవాట్లు ఉంటాయి, వెనకాల ఏమవుతున్నారు కూడా చూసుకుంటే వీళ్ళు తిన్నగా నడవరు కదా, ఇటు తిరిగితే ఈడ్చుకుపోతుందంట. ఈ లోపు వెనక్కి తిరుగుతుంటే ఈ పాస్ గారు, అరే ఇంతకు ఎక్కడికి వెళ్తున్నారా మీరు అని అడిగాడంట. చిన్నపిల్లలు నిజం చెప్తారు అన్నంట, సినిమాకి పోతున్నాం. ఎక్కడికి పోతున్నారంట? ఆ మాట వినంగానే అయ్యగారు అవక్కైపోయారు. సినిమా, అరే దీనికి ఇంత రావుడా, పాస్టర్ గారు కూడా లెక్క చేయకుండా ఇంత స్పీడ్గా ఎక్కడికి వెళ్తున్నారా బాబు అనుకుంటే సినిమాకా, దీనికా ప్రార్థన ఇంత స్పీడ్గా అందుకే చేశారా అని చెప్పి సరే అని చెప్పి ఈ లోపు పొడవ చూసిందంట. ఆ పొడదాన్ని అడిగారంట, అరే ఇంతకీ మీ మమ్మీ ఏమని ప్రార్థన చేసింది అని అడిగాడంట. ప్రార్థన చేసుకుని కదా వెళ్తుంది ఇల్లు. సరే ఏమని ప్రార్థన చేసుకున్నారా అంటే ఆ పొడవ చెప్పిందంట, అయ్యగారు మా మమ్మీ, యేసయ్యా ప్రభువా మేము ఇంటిని విడిచిపెట్టి వెళ్తున్నాము కాబట్టి నాయనా మేలు గుమ్మం దగ్గర ఇద్దరు దేవదూతల్ని, వెనకాల గుమ్మం దగ్గర ఇద్దరు దేవదూతల్ని, ఆ పక్క కిటికీ దగ్గర ఈ కిటికీ దగ్గర ఒక దేవదూతని కావలిగా ఉంచు నాయనా. మీరెందుకు ప్రశాంతంగా ఊరకనే ఉంటారు, మీరు మా ఇంటి చుట్టూరు ఏం చేయాలి, తిరుగుతూ సంచరిస్తూ కావాలకు అయింది ఆయన అని చెప్పి ప్రార్థన చేశారంట. పాస్టర్ గారు అనుకున్నారు ఇంకా నయ్యం వదిలిపెట్టిన అంట్లు కడగమని చెప్పాలా, అది కూడా చేసేస్తారు. చాలామంది ప్రార్థన అంశాలు అంటే తెలుసా మీకు? వాళ్ళ ఇంట్లో ఏదో గొడవ జరుగుద్ది, వీళ్ళేదో తొందరపాటుతో ఏదో చేసుకుంటారు. అయ్యా కేసు పెట్టారు కానీ కేసు కొట్టేటట్లుగా ప్రార్థన చేయండి. పనికి మళ్ళీ పని చేస్తే కేసు పెట్టారు, దానికి మళ్ళీ కొట్టేసేటట్టు ప్రార్థన, అంటే ప్రోత్సాహపడుతున్నట్టు. వాళ్ళు చేసిన తప్పుడు పనులు ఇంకా ప్రోత్సాహపరుస్తున్నట్టు మనం ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. గతంలో మీకు చెప్పాను కదా, ఒక అయ్యగారు వ్యాపారం దీవించబడాలన్నాడు. ఇంతకు ఏ వ్యాపారం అనేది అంటే సమాధి, అదే సమాధి పెట్టులు. ఏ పెట్టులో? సమాధి పెట్టులు. అంటే ప్రభు అంటే అయ్యగారు ఆ వ్యాపారస్తుడి యొక్క ఉద్దేశం ఏంటంటే నా వ్యాపారం దీవించబడాలి, ప్రజలందరూ ఏమైపోవాలా, వారితో పాటుకి మీరు కూడా ప్రార్థించిన మీరు కూడా తొందరగా వెళ్ళిపోతున్న వ్యాపారం ఏమైంది అని ఆ పొటది చెప్పిందంట. సరే అని చెప్పి తర్వాత ఇంకో పొటది ఉంది, ఆ పొటద ఎమ్మని వెనక్కి తిరిగిందంట. తిరగంగానే ఆ పొట్టదాన్ని అడిగితే మీ నాన్న ఏం ప్రార్థన చేశాడంటే ఆ నాన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నీ అనాది ప్రణాళిక చొప్పున. ఏంటంట? ఏది సినిమాకి వెళ్ళడం అనాది ప్రణాళిక, దేవుని యొక్క అనాది ప్రణాళికలో వీళ్ళు వెళ్తున్నారు. ఎక్కడికి? సినిమాకి వెళ్ళడం కూడా దేవుడు అనాది ప్రణాళికే. వెళ్తున్నాం ప్రభువా, కాబట్టి మాకంటే ముందుగా నువ్వు వెళ్ళు. ఎక్కడికి? ఎక్కడికి వెళ్ళాలి? మాకంటే ముందుగా మీరు వెళ్ళి అక్కడ దాపాడా? ఎంత మంచి ప్రార్థనలండి వీళ్ళు. ప్రార్థనకు తీర్మానించుకునే విధానం చూడండి. మాకంటే ముందుగా మీరు వెళ్ళి, ముందుగా వెళ్ళిన అందరూ తోలేయాలంట. లైన్లో ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలంట? తోలేసి ఆ బుకింగ్ చేతులు అంట చెయ్యి పెట్టినా వీళ్ళకి సంబంధించి 4 టికెట్లు తీసుకుని వీళ్ళకి ఇవ్వాలంట. ఎదవా ప్రార్థనలు, పనికి మాలిన వాటికి కూడా దేవుడు అంట. నిజంగా పాస్టర్ గారు అన్నారు, ఇంకా నయ్యం దేవుడు ఏమన్నా నేపాల్ నుంచి వచ్చిన గురకానా నిండు చుట్టూ తిరగడానికి? నిజంగా కొంతమంది దేవుణ్ణి ఎలా వాడుకోవాలని చూస్తున్నారంటే ఒక పని మనిషిగా, ఒక పనివాడిగా, ఒక వాళ్ళ ఇంట్లో ఏ అవసరం ఉంటే ఆ విధంగా ఉపయోగపడే రీతిగా ప్రభువాడి ఇలాగొచ్చి పనిచేయి. కొంతమందికి నేను తప్పు అంటలేదు కానీ అసలు ఏ ఉద్దేశంతో ప్రార్థన చేస్తారో కూడా నాకు తెలియదు. చేసే పనికి మాలిన విషయాల్లో కూడా దీవించబని ప్రార్థన చేసే వాళ్ళు లేకపోలేదండి. ఒకప్పుడు నాకు తెలియని కాలంలో నేను చేసే ఒక ప్రార్థన కాపీలు కొట్టి రాసొచ్చి, ఏంటి
కాపీలు కొట్టి, ఎందుకంటే మా నాన్న కొడతాడని భయంతో అప్పటికే 4 సార్లు 5 సార్లు రాసా ఒక్క సబ్జెక్టు సైన్స్ రాస్తే ఆ 4-5 సార్లు కూడా పాస్ అవ్వాల. తర్వాత ఎట్టకెళ్ళకి ఏం చేయాలి అర్థం కాక ఒకదాని తర్వాత ఒకటి ఏ ఎగ్జామ్ వస్తాయో తెలిసి ఏం చేశానంటే మొత్తం 5 మార్కులు 10 రాసుకొని పోయా. ఆ 10 కోసం మళ్ళీ ప్రార్థన చేసుకుని వెళ్ళా, ప్రభువా కనీసం 10లో పాస్ మార్కులు వచ్చేన్ని మార్కులను వచ్చేటట్టు సహాయం చేయమని చెప్పి వెళితే మొత్తానికి 10కి 10 వచ్చేసినాయి. అక్కడ అంటే చాలా ఉంటాయి కదా, దాంట్లో కొన్ని ఉంటాయి కదా, మనం ఏమంటారు దాన్ని, ఛాయిస్ ఇస్తారు కదా, ఆ ఛాయిస్లో ఈ 10 ఉన్నాయి. మిగతా కష్టపడి ఎలాగో అలాగా మెడకి ఎన్ని వంకరలు తిరగాలో ఆ రోజు తిరిగేసింది. వెనక్కి తిరిగింది, ముందుకు తిరిగింది, పక్కకు తిరిగింది, పైకి తిరిగింది, అన్నీ తిరిగి అట్టగట్టగా రాసి వచ్చిన తర్వాత ఉపవాస ప్రార్థన. ఏ ప్రార్థన? ఉపవాస ప్రార్థన. ఏమని? ప్రభువా చేసింది అదో పని నాయన తెలుసు, కానీ మా నాన్న కొడతాడని భయంతో పాస్ అవ్వాలి ప్రభువాడికి దండం పెడతా. మా నాన్నకి కొట్టే విషయాల మీద బాగా ప్రేమ, పెట్టే విషయంలో ఏమో తెలియదు కానీ కొట్టే విషయాలు మాత్రం చాలా ప్రేమ. ఎక్కడ దొరుకుతారని ఇరగొడతామని అంటూ కూర్చుంటాడు. అలాగా భయపడి ప్రార్థన చేస్తే ఈ పాపిష్టుడి మీద కనికరం కలిగి భవిష్యత్తులో ఒక సేవకుడు అవ్వాలరా నువ్వు అని ముందే ప్రణాళికలు కలిగి తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే ఒక సేవకుడిగా దేవుడు ఎంచుకున్నాడు. కాబట్టి దయదలేసి పాపిష్టుడి ప్రార్థన ఆలకించి ఎట్టకు నాకు తెలుసు అనుకుంటున్నా వాడి కళ్ళు కాయలు కాల్సి ఉంటాయి, లేకపోతే అప్పుడు నిద్రపోయి ఉంటాడు. మొత్తానికి పాస్ మార్కులు వేసి 43 వచ్చినాయి అని చెప్పి నాలాగా మా పుట్టిది ఎక్కడ ఉంది, అలాంటి ప్రార్థన చేయి మాకు. మా అయ్యగారు ప్రార్థన చేశారు, నాయన మా పాటర్ గారు ప్రార్థన చేశారు, పాస్ చేసావు కదా నన్ను కూడా పాస్ అయ్యి నాయన అంటే తాట తీసేస్తాను. నాకు నిజం తెలియజేసా, నిజం తెలిసింది నీకు, చేయి మాకు. హల్లెలూయా. ఈరోజు జాగ్రత్త, అలాగూ చేసిన ప్రార్థన దేవుడు అంగీకరించలేదని బిలాం ప్రార్థన ఆలకించకపోయినా మనోడు ఏం చేశాడంటే బయలుదేరుతా ఉన్నాడు. బయలుదేరుతా ఉంటే వీడు వినట్లేదని చెప్పి గాడిద చేత ఏం చేశాడు, బుద్ధి చెప్పించాడు. ప్రవక్త అయిన బిలాము పనికి మాలిన పనికి ప్రార్థన చేసి బయలుదేరితే గాడితో బుద్ధి చెప్పాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డలే నీకు బుద్ధి చెప్పకముందే, నేను గద్దించకముందే, నీ తప్పు అని ఖండించకముందే, నీ మీద నేరారోపణ వేయకముందే మర్యాదగా మారు మనసు పొంది ఒక చక్కటి తీర్మానముతో నీ దేహము దేవుని ఆలయంగా మార్చుకున్నావా, ఆ మందిరం మీదకి, ఆ దేహం మీదకి దేవుడి మహిమ దిగొస్తుంది. ఆ మహిమ మామూలు మహిమ కాదండి, అది గొప్ప శక్తితో నింపబడింది. జీవము లేని వారికి జీవాన్ని, బలహీనులకు బలమును, రోగులకు స్వస్థతను, ఏమండి నీటిని ద్రాక్షారసముగాను, అలాగే ఏమండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగాను, మారా నీటిని మధురముగాను, ఎండిన ఎముకలకి జీవాన్ని పంపించిన మహిమ. ఆ మహిమ నీ దేహం అనే ఆలయములోనికి దిగి రావాలంటే అది పరిశుద్ధాత్మకు ఆలయముగా మార్చబడాలి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. వచ్చేవారం మరిన్ని విషయాలు నేర్చుకుందాం. ఒక్కటి నువ్వు చేయి, ఒక్కటి చేయి. చేస్తే నీ జీవితమే మలుపు తిరుగుద్ది, నీ చరిత్రే మారిపోతుంది. గుండె చెదిరిన నీ జీవితానికి బాగుపడే అవకాశం వస్తుంది. ఎండిపోయిన జీవితంలోనికి ఒక జీవజల నదులు ప్రవహింపజేస్తాడు. ఎండిన ఎముకలను కూడా జీవింప చేయగలిగిన శక్తిమంతుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేద్దామా? ఒప్పుకో, ఈరోజు నీ దేహం అనే ఆలయము దేనికి ఆలయంగా ఉంది? చెడుగా మంచిగా, అపవిత్రతగా పవిత్రతగా, దుష్టుడిగా లేకపోతే దేవునిగా, దేనికి ఆలయంగా ఉంది? చెడు పనులు చేయడానిక, మంచి పనులు చేయడానిక, ప్రార్థన చేయడానిక, ఏమండి స్తుతించడానిక, ఆరాధించడానిక, వాక్యం చదవడానికి ఆలయంగా ఉందా? లేకపోతే పనికి మాలిన శరీరాశలకు, నేత్రాశలకు, జీవపు డంబానికి ఆలయముగా నీ దేహం అనే ఆలయం ఉందా?
చెడు కార్యక్రమాలకి, చెడు అలవాట్లకి, త్రాగుడికి, సిగరెట్లకి, మందుకి, వ్యభిచారానికి, జారత్వానికి, సినిమాలు, సీరియల్స్, ఇంకా రకరకాల వాటికి ఆలయంగా మార్చబడి ఉందా? ఒకసారి ఆలోచించే. దేవుడి మాటలు విన్నవాడు నిత్యము నిలుచు సియోను పర్వతం వలె ఉంటారండి. కథలని నిత్యము నిలిచే సియోను పర్వతంలాగా నిలబడతారు. ఒకవేళ నీ ఆలయము కానీ అపవాదికి ఆలయంగా ఉన్నట్లయితే, లోకాశలకు ఆలయంగా ఉన్నట్లయితే, ఆ దేహము పాడైపోతుంది. పాడుగాను పెంట దిబ్బగాను మారిపోతుందండి. జాగ్రత్త. దేవుడు మనల్ని ప్రేమించి మన క్షేమం కోరి నీ దేహము దేవుని ఆలయంగా మారాలని కోరుకుంటున్నాడు. అట్టి తీర్మానం, అట్టి నిర్ణయం, అట్టి ఆలోచన చేసుకొని మాత్రమే ఈ మందిర గడప దాటి వెళ్ళు. కృపాక్షేమాలు వెంటే వస్తాయి. కొంతమందికి ఎంత చెప్పినా కుక్క లాంటి జీవితం జీవిస్తున్నారండి. కుక్క తిన్నదాన్ని కక్కుతుంది, కక్కిందాన్ని మరలా తింటుంది. ఈరోజు రక్షించబడక ముందు వేటినైతే కక్కేసావో మరలా ఈరోజు వాటిని కుక్కలాగా జుర్రుకుంటూ తినే అనుభవంలో లేవేమో. మార్పు చెందు. నువ్వు గొర్రెవు గాని కుక్కవు కాదు, నువ్వు గొర్రెవు గాని పందివి కాదు. చేసిన పొరపాట్లు మరలా చేసుకుంటూ పోవడానికి ఈరోజు బాధాకరమైన విషయం అండి. ఏ దేవుడైతే స్వస్థపరిచాడో, ఏ దేవుడైతే బాగు చేశాడో, ఏ దేవుడైతే విడుదల ఇచ్చాడో, ఆ దేవుని సన్నిధిని విడిచిపెట్టి ఇచ్చిన స్వస్థతను బట్టి, ఇచ్చిన విడుదలను బట్టి కృతజ్ఞత కలిగి ఆ దేహాలు, ఆ కుటుంబాలు దేవుడి ఆలయంగా మార్చబడవలసిన ఆ దేహాలు, ఆ కుటుంబాలు లోకములో ఉన్న వాటి కొరకు పరిగెత్తుతూ ఉన్నాయండి. ఎందుకు రాలేదంటే కారణాలు చెప్తుంటే గుండె పగిలిపోతుంది. వీళ్ళ బాగు కొరక, వీళ్ళ మేలు కొరక, వీళ్ళ క్షేమం కొరక, వీళ్ళ మంచి కొరక దైవ సేవకుడు సంఘము ప్రార్థిస్తుంది. కనీసం కృతజ్ఞత లేకుండా, దేవుడు అంటే భయం లేకుండా, భక్తి లేకుండా ఇంకెంతకాలం జీవిస్తాం? జాగ్రత్త. అప్ప చెప్పుచున్న మాటలు మనసు కలిగిన వారు విని మారు మనసు పొందితే నీ దేహం అనే ఆలయంలో దేవుడు మహిమ దిగి వస్తుంది. అలా కాదని ఖాతరు చేసావా, ముయ్యబడతాయి, తాళం వేయబడుతుంది, పాడు చేయబడుతుంది, పెంట దెబ్బగా మారిపోతుంది. ఒకసారి ఆలోచించి, మూత వేయబడిన ఆలయాలు ఎలాగ ఉన్నాయో చూడండి. పాడైపోయిన ఆలయాలుగా మారిపోయాయి. అందుకు కాదు కదా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది. నువ్వు ఆశీర్వాదానికి వారసుడిగా, వారసురాలుగా ఉండడానికి దేవుడు వెల చెల్లించి నేను కొన్నాడు. మార్చుకో జీవితాన్ని. నీ వలన నీ కుటుంబం మీదకి శాపం దిగి రాకూడదు, మహిమ దిగి రావాలి, దేవుడి శక్తి దిగి రావాలి, దేవుడి ఆశీర్వాదం దిగి రావాలి. అటు రీతిగా ప్రతి దేహము పరిశుద్ధాత్మ దేవుడికి ఆలయంగా మార్చబడేది గాక. ఆమేన్. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల రాజు, నీకు వందనాలు. నీ దాసుల్లో పెట్టి మీరు వాడుకునే దాన్ని బట్టి స్తోత్రాలు. విన్న మాటలు మంచి నేలం పడే విత్తనాల వలె నూరంతులుగా ఫలించును గాక. వాటిని ఎత్తుకొని పోకుండా దుష్టుడు నీ అగ్ని కంచెను ఉంచి నడిపించమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులని వేడుకొనుచున్న పరమ తండ్రి. ఆమేన్. గట్టి చెప్తామా? ఆమేన్. అందులో